ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో బ్రహ్మాండ పురాణంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నా. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శుక్రాచార్యుల వారు రాక్షసులకు మేలు చేయటం కోసం, దేవతల్ని జయించే శక్తిని సముపార్జించటం కోసం పరమేశ్వరానుగ్రహాన్ని కోరి తపస్సు చేయటానికి వెళ్ళారు. తలకిందులుగా వేలాడుతూ యజ్ఞగుండంలోని ధూమాన్ని ఆఘ్రాణిస్తూ 1000 సంవత్సరాలు గడిపి తద్వారా పరమేశ్వరానుగ్రహాన్ని పొందారు. ఆ సమయంలోనే దేవేంద్రుడు తన కుమార్తె అయినటువంటి జయంతిని శుక్రాచార్యుల వారి దగ్గరికి పంపించాడు. పరిచర్య చెయ్యి, ఆయన ఏదైనా ఆ దీక్ష నుంచి విరమించేటట్లుగా చెయ్యి అని పంపించాడు. కానీ జయంతి పరిస్థితి చూస్తే అక్కడికి వచ్చి శుక్రాచార్యుల వారిని సేవిస్తూ ఆయన పట్ల అభిమానం కలదైపోయింది తప్ప శుక్రాచార్యుల వారి తపస్సుకి ఏ విధమైన భంగము కలగలేదు. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. నా తత్వమంతా నీకు గోచరిస్తూ ఉంటుంది, ఎప్పుడేం జరుగుతుందో నీకు అర్థమైపోతుంది. నీ శక్తితో ఎవరినైనా నువ్వు జయించగలవు, త్రికాల వేదివి నువ్వు. కానీ నీలో ఉన్న శక్తి గురించి ఎవరికన్నా చెప్పావంటే అది ఫలించదు. నేను ఇచ్చిన ఈ వరాన్ని రహస్యంగా ఉంచు అని చెప్పి శుక్రాచార్యుల వారితో పరమేశ్వరుడు చెప్పాడు. అప్పుడు పులకిత గాత్రుడై శుక్రాచార్యుల వారు పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు. ఆ ప్రార్థనలో ఉన్నదంతా వేదోక్తమైనటువంటి వచనములే, శ్లోక రూపంలో ఇచ్చారు. కానీ అదంతా వేదంలో ఉన్నటువంటి మంత్రాల యొక్క సారమే ఇక్కడ కనిపిస్తోంది. సహస్ర కుక్షయే చైవ సహస్రచరణాయ చ సహస్రశిరసే మహాదేవాయ సర్వాయ విశ్వరూపాయ శివాయ చ. సహస్ర శిరములు, పాదములు, అలాగే చేతులు కలిగినటువంటి ఓ పరమాత్మ నీకు నమస్కారము. మహాదేవ నీకు నమస్కారం. బహురూపాయ చోగ్రాయ త్రినేత్రాయ ఈశ్వరాయ చ. అనేక రూపములు కలిగిన వాడ, ఉగ్రస్వరూపుడవు నీవే, సౌమ్యస్వరూపుడవు నీవే. 3 నేత్రములు కలిగినటువంటి వాడవు, కపిలస్వరూపుడవు. మృత్యవే త్ర్యంబకాయ చ. మృత్యువిచ్చేది నీవే, రక్షకుడవు నీవే. బుద్ధాయ చైవ శుద్ధాయ ముక్తాయ కేవలాయ చ. శుద్ధస్వరూపుడవు నీవే, బుద్ధుడవు నీవే, కేవలమైన పరబ్రహ్మస్వరూపుడవు నీవే. స్వామి, ఆ సూర్యుని యొక్క తేజస్సు నువ్వే అని వర్ణించటం ప్రారంభించారు శుక్రాచార్యుల వారు. ఇదే విషయం మనకు నమకంలో కనిపిస్తుంది. నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ రుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఇది నమకంలో చెప్పబడినటువంటి మంత్రం. కృష్ణ యజుర్వేదంలో మధ్యలో ఉంది నమఃశివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రం. ఇందులో ఉన్నటువంటి అపౌరుషేయమైన ఏవైతే వాక్యాలు కనిపిస్తున్నాయో అవన్నీ ఈ స్తోత్రంలో ఉన్నాయి. ఇందులో ఉన్న అంతరార్థం ఏమిటి అంటే అన్నీ నువ్వే, శుద్ధము నువ్వే, మేధ్యము నువ్వే, అలాగే చోరునిలో ఉండేటువంటి కళ కూడా నువ్వే అయి ఉన్నావు. ఓ రుద్ర, నీ కోపానికి నమస్కారము. నువ్వు కాంతి ప్రకృతిలో ఏముంది, నీవు పరబ్రహ్మస్వరూపుడవు అని శ్రేష్ఠాయ వామదేవాయ
ఈశ్వరాయ చ ధీమతే, శ్రేష్ఠుడవు నీవే, వామదేవం అనేటువంటి శిరస్సు కలిగినటువంటి వాడవు నీవే. ఈశ్వర, ఓ బుద్ధిమంతుడా, నీకు నమస్కారము. అలాగే రోదించేటువంటి వాడవు నీవే, నవ్వేటువంటి వాడవు నీవే. అంటే బాధ పెట్టేది నువ్వే, ఆనందింపజేసేది నువ్వే. దృఢధన్వినే కవచినే రథినే చవరూధినే, చక్కని ఆయుధ సంపత్తి కలిగినటువంటి వాడ, కవచము రథము కలిగినటువంటి వీరుడవు కూడా నీవే. అలాగే నిన్ను స్తోత్రం చేస్తున్నటువంటి ఈ శుక్రుడెవరు? నువ్వే. శుక్రాయ, శుక్రస్వరూపుడవు కూడా నీవే అయి ఉన్నావు అని. అమోఘాయ ప్రశాంతాయ సదా విప్రప్రియాయ చ, ఇటువంటి అమూల్యమైన చక్కటి స్తోత్రాలు ఈ సమయంలో మనం పారాయణ చేసుకుంటే ఆ పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రులమవుతాం. వ్యర్థము కానటువంటి వరములను ఇచ్చేటువంటి వాడ, ప్రశాంత స్వరూపుడవు నీవే. బ్రహ్మజ్ఞానులను ఇష్టపడేటువంటి వాడవు నీవే. పశూనాం పతయే, ఈ జీవులన్నీ కూడా పశువులని పిలవబడతాయి. వీళ్ళందరినీ పరిపాలించేటువంటి వాడు పశుపతి. ఆ పశుపతివి నీవే అయి ఉన్నావు. ఋగ్యజుస్సామ్నే స్వాహాయై చ సుధాయ చ, ఋగ్వేదం యజుర్వేదం ఈ వేదాల యొక్క స్వరూపమంతా నువ్వే అయి ఉన్నావు ఓ పరమేశ్వర. వషట్కారతమాయైవ తుభ్యం మంత్రాత్మనే నమః, యజ్ఞాలు చేసేటప్పుడు ఉచ్చరించేటువంటి మంత్రములు నీవే, వషట్కారములు నీవే. భూతభవ్య భవేశాయ, భూత భవిష్యత్ వర్తమానములు నీవే అయి ఉన్నావు. త్రికాలములు నీవే. విశ్వాయ మరుతే తుభ్యం, జగత్స్వరూపుడవు నీవే, వాయువు నీవే. అహింసాయాధ సువేషాయ, అహింసా స్వరూపుడవు నీవే, దివ్యమైన రూపం కలిగినటువంటి వాడవు. పృథివ్యైచ అంతరిక్షాయ, ఈ భూమి నీవే అయి ఉన్నావు, ఆకాశము నీవే అయి ఉన్నావు. నిత్యాయ చ అప్యలింగాయ సూక్ష్మాయ చేతరాయ చ, ఏ రూపము లేని నిర్గుణ స్వరూపం నీవే, నిత్యుడవు నీవే, సూక్ష్మస్వరూపుడవు నీవే, పరమ శుద్ధమైనటువంటి రూపం కలిగినటువంటి వాడవు. నామస్తోత్రే మయాహ్యస్మిన్ అదసద్వ్యాహృతం ప్రభో, యత్ సదసద్వ్యాహృతం ప్రభో. ఇప్పుడు నేను చేసినటువంటి స్తోత్రంలో ఏదైనా పలకకూడని విషయాలు ఏదైనా ఉంటే, మనం ప్రతిరోజు చెప్పుకుంటాంగా యదక్షర పద భ్రష్టం అని, ఏదైనా పదాలు గనక పోయినట్లయితే, తప్పులున్నట్లయితే పరమేశ్వర నన్ను రక్షించు అని శుక్రాచార్యుల వారు అమోఘమైన దివ్యమైన స్తోత్రాన్ని చెప్పారు. చెప్పేటప్పటికి పరమేశ్వరుడు అనుగ్రహించాడు. నీ వల్ల ఎంతో జరగవలసి ఉన్నది లోక కళ్యాణం, నా అనుగ్రహం నీకెప్పుడూ ఉంటుంది అని కావ్యస్య గాత్రం సంస్పృశ్య హస్తేన ప్రీతిమాన్ నృపః. ఒక్కసారి శుక్రాచార్యుల వారిని పరమేశ్వరుడు చేతితో నిమిరి స్పృశించి అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తరువాత శుక్రాచార్యుల వారు అప్పుడు లౌకికమైనటువంటి లోకంలోకి ఆయనకి స్పృహ వచ్చింది. పక్కనే ఉన్నదిగా జయంతి దేవేంద్రుని కుమార్తె, ఆమెను చూచాడు. ఎందుకు వచ్చావు నువ్వు అన్నాడు. ఏమీ లేదు, మిమ్మల్ని సేవించుకుందామని వచ్చాను అంది. మయా సహత్వం శుశ్రోణి దశవర్షాణి భామిని. ఆమె వచ్చిన పని మర్చిపోయి శుక్రాచార్యుడి మీద అధికమైనటువంటి అభిమానం కలదయ్యింది. దాంతో శుక్రాచార్యుల వారు అన్నారు, నేను తపస్సు చేస్తున్నప్పుడు ఎన్నో రకాల నువ్వు నాకు సేవలు అందించావు కదా, అది నేను మరువలేను. నీకు నేను కావలసిన కోరిక తీరుస్తాను చెప్పు అంటే, ఒక 10 సంవత్సరముల పాటు నాతో పాటు మీరు విహరించవలసింది, నా మనసులో ఉన్న అభీష్టాన్ని తీర్చవలసింది అని ఆ జయంతి కోరింది. అలాగే ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసిన వాడిని 10 సంవత్సరాలు నాకు సేవ చేసిన నీ కోసం వెచ్చించలేనా అని శుక్రాచార్యుల వారు జయంతితో కలిసి ఒక 10 సంవత్సరాల పాటు హాయిగా విహరించారు ఆయన. కృతార్థమాగతం జ్ఞాత్వా కావ్యం సర్వే దితే సుతాః. ఈలోపు రాక్షసులందరికీ తెలిసింది శుక్రాచార్యుల వారి తపస్సు పూర్తయిపోయింది, పరమేశ్వరానుగ్రహం లభించింది, గురువుగారు వచ్చేశారు,
ఈ దేవతల బారి నుంచి మనని రక్షించేస్తారని గబగబా వాళ్ళంతా శుక్రాచార్యుల వారి ఆశ్రమానికి వచ్చారు. వస్తే ఎక్కడ శుక్రాచార్యుల వారు అక్కడ కనిపించట్లా. 10 సంవత్సరాలు మరి ఆ దేవేంద్రుని కుమార్తెతో ఏకాంతంగా గడుపుతూ ఉన్నారు. శుక్రాచార్యుల వారు కనిపించలేదు. గతాయదా నపశ్యంతి జయంత్యా సంవృతం గృహం. ఏకాంత మందిరంలో ఉన్నాడు ఆ జయంతితో పాటు. వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు, ఎక్కడున్నాడు శుక్రాచార్యుల వారిని వెతుకుతూ ఉన్నారు. ఇది చూచాడు బృహస్పతి దేవగురు. ఈ రాక్షసులు శుక్రాచార్యుడి కోసం అన్వేషిస్తున్నారు, ఇదే మంచి సమయం, ఈ రాక్షసుల్ని మనం మోసం చేయొచ్చని ఆ బృహస్పతి ఏం చేశాడు, తానే శుక్రాచార్యుని రూపాన్ని ధరించి వచ్చాడు. బృహస్పతిస్తు సమృద్ధం జ్ఞాత్వా కావ్యం వరేణ ప్రీత్యర్థే 10 వర్షాణి జయంత్యా హితకామ్యయ. ఆ రాక్షసుల దగ్గరకు వచ్చాడు. ఎలాగూ శుక్రాచార్యుల వారు జయంతితో కలిసి విహరిస్తున్నాడు, ఆ విషయం వీళ్ళకి తెలియదని వచ్చేశాను, పరమేశ్వరానుగ్రహం లభించింది, ఇక నేను నేర్చుకున్నటువంటి దివ్య శక్తులన్నీ మీ అందరికీ బోధిస్తాను, ఆ శక్తుల ప్రభావంతో మీరు దేవతల్ని జయించవచ్చు అని చెప్పి ఆ శుక్రాచార్యుని రూపంలో ఉన్నటువంటి బృహస్పతి ఈ దానవ వీరులందరినీ కూడా మభ్యపెడుతున్నాడు. అహం వో అధ్యాపయిష్యామి ప్రాప్తా విద్యా మయా హియాః పూర్ణే కావ్యస్తదా తస్మిన్. ఇలా 10 సంవత్సరాల పాటు బృహస్పతి శుక్రాచార్యుని రూపాన్ని ధరించి దేవతలకు దానవులందరికీ కూడా విద్యలు బోధిస్తున్నట్టుగా నటిస్తున్నాడు. అసలు విషయాలు ఏమీ చెప్పట్లేదు. ఈ రాక్షసులందరూ అక్కడ కనిపిస్తున్నటువంటి బృహస్పతినే శుక్రాచార్యుడు అనుకుని సేవిస్తున్నారు. ఈలోపు 10 సంవత్సరాలు పూర్తయిపోయింది. శుక్రాచార్యుల వారు వచ్చారు, ఎదురుకుండా నుంచున్నారు. అక్కడ ఇంకో శుక్రాచార్యుడు కనిపిస్తున్నాడు. ఇద్దరిలో ఎవరు నిజమైన శుక్రాచార్యుడో రాక్షసులకు అర్థం కావట్లేదు. దేవి గచ్చామ్యహం ద్రష్టం. జయంతితో చెప్పాడు, నేను నా శిష్యులందరినీ ఉద్ధరించడానికి ఎడుతున్నాను, ఇంతకాలం నువ్వు కోరినట్లుగా చేశాను, ఇక నన్ను విడిచిపెట్టని ఆమెను విడిచిపెట్టి వచ్చాడు పాపం ఆయన. అక్కడికి వెళ్ళి వంచితాన్ కావ్య రూపేణ వచసా పునరబ్రవీత్ కావ్యం మామనుజానీధ్వం ఏషహ్యంగిరసో ముని. ఓ రాక్షసులారా, ఓ శిష్యులారా, అసలైన గురువును నేను, మీ ఎదురుకుండా కూర్చుని పాఠాలు బోధిస్తున్నట్టు నటిస్తున్నటువంటి వాడు అంగిరసపుత్రుడు దేవగురువైన బృహస్పతి. ఆ విషయాన్ని తెలుసుకోండి. వంచితాబత యూయం వై. మీరంతా కూడా మోసగింపబడ్డారు, ఆ మోసం నుంచి తొందరగా తేరుకోండి అని రాక్షసుల దగ్గర చెబుతున్నాడు శుక్రాచార్యుల వారు. వెంటనే రాక్షసులు అటు ఇటు తేరిపార చూచారు. అటు చూసినా శుక్రాచార్యుడే, ఇటు చూచినా శుక్రాచార్యుడే. కానీ వాళ్ళు మాయారూపంలో ఉన్న బృహస్పతినే శుక్రాచార్యుడని నమ్మారు. ఎందువల్లంటే 10 సంవత్సరాలుగా మరి వీరి దగ్గరే ఉన్నాడు కాబట్టి అతడే శుక్రాచార్యుడు. తదాసురా విశేషంతు నవ్యజానం స్తయోర్ద్వయో బృహస్పతిర్వాచైనామభ్రాంతోయమంగిరాః. ఎంత బతిమిలాడి చెప్పినా కూడా రాక్షసులకు అర్థం కావట్లేదు. ఎందువల్లంటే సహజంగానే వాళ్ళు మూఢమైన గుణం కలిగినటువంటి వారు, తమో గుణం కలిగిన వాళ్ళు. అలాగే ఇక్కడ పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోంది. బృహస్పతికి శుక్రాచార్యుడికి రూపభేదం ఏమీ లేదు. నేనయ్యా మీ గురువుని, కావ్యుడను అని ఎంత చెప్పినా వాళ్ళు వినకపోగా శుక్రాచార్యుడినే నిందించడం ప్రారంభించారు. అయం గురుర్హితోస్మాకం గచ్చత్వం నాసినో గురు భార్గవోంగిరసో వాయం భవతు నో గురు. ఇతడే మా గురువు, నువ్వు మాకు గురువు కాదు. మాయారూపంలో వచ్చావు, మమ్మల్ని మోసం చెయ్యాలనుకుంటున్నావు. 10 సంవత్సరాల నుంచి ఇన్ని మేము చూస్తున్నాం అని రాక్షసులు వాదించారు. బోధితాపి మయా యస్మాన్ నమాం భజత దానవాః తస్మాత్ ప్రణష్ట సంజ్ఞా వై పరాభవమవాప్స్యథ. ఎన్నిసార్లు చెప్పినా రాక్షసులు వినకపోయేటప్పటికి శుక్రాచార్యుల వారికి ఆగ్రహం వచ్చింది. ఆగ్రహం వచ్చి, నేను చెప్పిన మాట వింటలేదు కదా మీరు, దీనికి ఫలితం మీరు అనుభవిస్తారు,
మీకు విజయాన్ని చేకూర్చడం కోసం నేను తపస్సు చేసి పరమేశ్వరుని అనుగ్రహాన్ని వరాన్ని పొందొస్తే మీరు నన్ను తిరస్కరిస్తున్నారు కాబట్టి మీకు అవమానాలు తప్పవు, దేవతల చేతిలో మీకు ఓటమి తప్ప గెలుపు ఉండదు, పొండి అని శపించాడు. ఈ సమయం కోసమే బృహస్పతి ఎదురు చూస్తున్నాడు. ఎందువల్లంటే గురువు శపిస్తే దానికి తిరుగులేదు. ఒక పక్క పరమేశ్వర వరప్రభావంతో శుక్రాచార్యుడు దానవుల్ని తీసుకుని దేవతల మీదకి వెడితే ఇక వాళ్ళని రక్షించడం బృహస్పతి వల్ల కూడా కాదు. అందువల్ల మాయా రూపంలో వచ్చి శుక్రునికే రాక్షసుల మీద ఏహ్యభావము అసహ్యం పుట్టేటట్లుగా అలా చేశాడు. చేసేటప్పటికీ శుక్రాచార్యుడు శపించాడు, మీరు దేవతల చేతిలో ఓడిపోతారు అన్నాడు. ఇక వరప్రభావం వచ్చినా ఏం ప్రయోజనం? అప్పుడు బృహస్పతి అనుకున్నాడు, కృతార్థస్స తదాహృష్ట స్వరూపం ప్రత్యపద్యత. వెంటనే బృహస్పతి శుక్రాచార్య రూపాన్ని విడిచి తన రూపాన్ని పొంది అక్కడికక్కడ మాయమైపోయాడు. అటు చూస్తేనేమో మాయా శుక్రుడు లేడు, ఎదురుకుండా గురువు గారు కనిపిస్తున్నారు. రాక్షసులకు అర్థం కాలేదు. ఆ తర్వాత తెలుసుకున్నారు ఇతడే నిజమైన గురువు అని. కానీ ఇప్పుడు ఏం ప్రయోజనం? శపించాడు, విసవిసా శుక్రాచార్యుల వారు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇటు బృహస్పతి మాయమైపోయాడు, అటు శుక్రాచార్యులు మాయమైపోయారు. ఏం చెయ్యాలో వీళ్ళకి అర్థం కాలేదు. అందరూ సమావేశం పెట్టుకున్నారు. అదిరా అబ్బాయి సంగతి, మనమంతా మోసపోయాం ఆ బృహస్పతి చేతిలో. ఇప్పుడు ఏ విధంగా మనం గురువు గారి దగ్గరికి వెడతాం? ఆయన నానా మాటలు అన్నాంగా, నీచమైన మాటలతో గురువునే తిరస్కరించాం, గురుద్రోహం చేశాం. కాబట్టి మనం ఏం చెయ్యగలమని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకున్నారు. త్వయ్య దృష్టే వయంతేన దేవాచార్యేణ మోహితాః భక్తానర్హసి నస్త్రాతుం జ్ఞాత్వా దీర్ఘేణ చక్షుష. గురువుగారు నమస్కారం, గురువుగారు క్షమించండి, మీరని తెలియక మేము ఏదో మాట్లాడేశాం, మేము అజ్ఞానులం, పామరులం, కాబట్టి మొదటి తప్పుగా దీన్ని భావన చేసి దాన్ని క్షమించండి అని చెప్పి గురువుగారి దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడ్డారు. వెంటనే శుక్రాచార్యుల వారు దివ్య దృష్టితో చూశాడు, నిజమే, నా రూపంలోనే బృహస్పతి వచ్చి ఇన్ని సంవత్సరాలు కలిసి ఉంటే ఎవరు మాత్రం నమ్మకుండా ఉంటారు? అందులో వీళ్ళు పాపం సహజంగానే అమాయకులు, మాయలు తెలియవు అని అనుకుని వాళ్ళ మీద వాత్సల్యంతో, అలాగే కాకపోతే నేను శపించేశాను, ఇప్పుడు మీకు విజయం రాదు, జరగబోయేది నాకు తెలుసు, ప్రస్తుతం దేవతలే అధికారాన్ని నడిపిస్తారు, సమయం వచ్చినప్పుడు మీకు అధికారాన్ని నేను ఇప్పిస్తా. ఎప్పుడు అంటే సావర్ణికే పునస్తుభ్యం రాజ్యం కిల భవిష్యతి. సావర్ణిక మన్వంతరంలో మీకు అధికారం వస్తుంది, పెత్తనం వస్తుంది. అప్పటిదాకా మీరు నిశ్శబ్దంగా ఉండండి. ప్రీతేన చామరత్వం వై దత్తంతుభ్యం స్వయంభువా. భయపడద్దు. మీ అందరికీ కూడా స్వర్గంతో పాటు ముల్లోకాలు పరిపాలించేటువంటి సమయం ఎప్పుడు వస్తుందో పరమేశ్వర అనుగ్రహం వల్ల నాకు తెలుసు. తదనుగుణంగా ఆ సందర్భం వచ్చేదాకా మీరు ఎదురు చూడండి. విధివాక్యాన్ని మార్చటం ఎవరి వల్ల కాదు. ఇంత తపస్సు చేసి వరం పొందినా విధి అనుల్లంఘనీయము, దాన్ని అనుసరించే మనం వెళ్ళవలసి ఉన్నది. కావ్యశాపాభిభూతాశ్చ అనాధారాశ్చ తే పునః. ఈ విధంగా శుక్రాచార్యుల వారు వరాన్ని పొందినా మళ్ళీ రాక్షసులు దేవతల చేతుల్లో బాధలు పడుతూనే ఉన్నారు. మరి ఎప్పటికీ వాళ్ళకి మళ్ళీ అధికారం వచ్చింది అంటే బలిచక్రవర్తి సమయంలో వాళ్ళకి అధికారం వచ్చింది. బలిచక్రవర్తి సమస్తమైన భూమండలాన్ని అలాగే లోకాలన్నింటినీ కూడా తన హస్తగతం చేసుకుని స్వర్గాన్ని చేజిక్కించుకుని దేవేంద్రుణ్ణి నియంత్రించాడు. అప్పుడు ఎక్కడెక్కడున్నటువంటి రాక్షస వీరులంతా బలిచక్రవర్తికి సహాయం చేస్తూ వాళ్ళు విజృంభించి ఆనందాన్ని, అధికారాన్ని, సుఖభోగాలు అనుభవించారు. అలా అనుభవించారో లేదో మళ్ళీ ఆ బలిచక్రవర్తిని వామన రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు వచ్చి 3 అడుగులు అడిగి ముల్లోకాలు వ్యాపించి అతన్ని కాస్త పాతాళానికి తొక్కేశాడు. మళ్ళీ రాక్షసులు ఓడిపోయారు. గురువు శాపాన్ని పొందినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా కష్టములు అనుభవించవలసిందే. భగవంతుడు ఆగ్రహిస్తే గురువుని ఆశ్రయించి మంత్రమో తంత్రమో చెప్పుకుని ఆ దైవం వల్ల కలిగేటువంటి కష్టాన్ని తప్పించుకోవచ్చు. గురువు గనక ఆగ్రహించాడంటే రక్షించేటువంటి వాళ్ళు ఎవరూ ఉండరు. అందువల్ల ఇక్కడ రాక్షసులు తాము చేసినటువంటి తప్పులకు తామే ఆ ఫలితాన్ని అనుభవించవలసి వచ్చింది. ఈ రకంగా ఈ వృత్తాంతాలన్నీ కూడా సూత మహర్షి వర్ణించి చెబుతూ ఉన్నారు.
ఆ తరువాత ఈ బ్రహ్మాండ పురాణంలో ముఖ్యమైనటువంటి ఘట్టం లలితోపాఖ్యానం అనేటువంటి ఘట్టం. సాక్షాత్తు అగస్త్య మహర్షికి హయగ్రీవ స్వరూపుడైనటువంటి పరమాత్మ వర్ణించి చెప్పినటువంటి గొప్ప విశేషం. అందులో ఉన్నటువంటి విశేషాలు మనం సంక్షిప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకానొక సందర్భంలో అగస్త్య మహర్షి తీర్థయాత్రలకు వెళ్ళారు. చచార అద్భుత హేతూని తీర్థాన్యాయతనాని చ శైలారణ్యాపగా ముఖ్యాన్ సర్వాన్ జనపదానపి. ఎన్నో తీర్థములు క్షేత్రములు అన్నీ సంచరిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఎక్కడ చూచినా కూడా ప్రజలందరూ కష్టాలు అనుభవిస్తున్నారు, లోకంలో ప్రాణులు. ఎందువల్లంటే వాళ్ళకి ధనం మీద కామోపభోగముల మీద ఉన్న కోరిక భగవంతుని పట్ల లేదు. అందువల్ల వాళ్ళు కష్టాలు అనుభవిస్తున్నారు. నిజం తెలిసినా చెప్పినా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి వాళ్ళని ఉద్ధరించగలిగిన వాళ్ళు ఎవరున్నారు అని అగస్త్య మహర్షికి ఆశ్చర్యం కలిగింది. తత్ర వారణశైలేంద్రమేకామ్ర నిలయం శివం కామాక్షీం కలిదోషఘ్నీం అపూజయతు అధాత్మవాన్. కంచి క్షేత్రానికి చేరుకుని అక్కడ ఏకామ్రేశ్వరుడు పరమేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. కామాక్షీదేవిని అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ వారణశైలము అని ఉన్నది. వారణశైలం అంటే ఏనుగు ఆకారంలో ఉండేటువంటి పర్వతము. ఆ పర్వత ప్రాంతంలోనే పరమేశ్వరుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆయన ఏకామ్రేశ్వరుడు అనేటువంటి పేరుతో విరాజిల్లుతూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ఆ స్వామిని దర్శనం చేసుకున్న తరువాత లోకహేతోర్దయార్ద్రస్య ధీమతశ్చింతనో ముహు చిరకాలేన తపస తోషితో భూజనార్దన. పరమేశ్వరుని దర్శనం చేసుకుని అలాగే శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకుని ఆ శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేశారట ఆ అగస్త్య మహర్షి. ఆ తపస్సులో ఉన్న అంతరార్థం ఏమిటి అంటే లోకంలో ఉన్న వాళ్ళని ఏ విధంగా ఉద్ధరించాలి, విషయోపభోగాలకి లోనవుతూ నిజాన్ని మర్చిపోయినటువంటి పామర జనులు ఉద్ధరింపబడేది ఎలాగా అనే విషయాన్ని తెలుసుకోవటం కోసమే ఆయన తపస్సు చేశారు. అలా తపస్సు చేస్తే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం అయ్యాడు. హయగ్రీవాం తనుం కృత్వా సాక్షాత్ చిన్మాత్ర విగ్రహం శంఖచక్రాక్షలయవపు ఉజ్వల బాహుకాం. హయగ్రీవుని యొక్క రూపాన్ని ధరించి ఆ శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. గుర్రము శిరస్సుని ధరించినటువంటి వాడై శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి ఏం కావాలో కోరుకో నాయన అని అగస్త్య మహర్షికి చెప్పాడు. పూరయిత్రీం జగత్కృత్స్నం ప్రభయా దేహ తేజస. ఆ స్వామి రూపం ఎలా ఉన్నది అంటే సమస్తమైన జగత్తుని కూడా తన శరీర కాంతితో వెలిగించేటట్లుగా ఉంది. అంత గొప్ప తేజస్సుతో హయగ్రీవ స్వరూపం ఆవిర్భవించింది. ఆ స్వామిని చూడంగానే రెండు చేతులు జోడించి నమస్కారం చేశాడు అగస్త్య మహర్షి. అధోవాచ జగన్నాథ తుష్టోస్మి తపసాతవ. నీ తపస్సుకి నేను మెచ్చాను, నీకేం కావాలో కోరుకో అంటే భగవంతుడు మనకు కనిపించి ఏం కావాలో కోరుకో అంటే మనం ఏం కోరతాం? మన కోరికల చిట్టా అంతా వరుస పెట్టి అది కావాలి ఇది కావాలి, ఇన్ని కల్పాల జీవితం కావాలి, సుఖభోగాలు కావాలని కోరతాం. అగస్త్య మహర్షి చూడండి ఏమడుగుతున్నారో. కేనోపాయేన ముక్తాస్యు ఏతన్మే వక్తుమర్హసి. ఈ ప్రజలందరూ కామోపభోగాల్లో పడి తిరుగుతున్నారు, వీళ్ళంతా ఉద్ధరింపబడే మార్గం చెప్పు, వీళ్ళందరూ ఏ విధంగా బాగుపడాలో చెప్పు అని కోరాడు. ఏషయేవ పురా ప్రశ్న శివేన చరితో మమ. అప్పుడు హయగ్రీవ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు అన్నారు, ఇదే ప్రశ్న ఇది వరకు పరమేశ్వరుడు నన్ను అడిగాడు. పరమేశ్వరుని తర్వాత ఎవరు అడిగారు అంటే కృత ప్రశ్నో బ్రహ్మణ తు తతఃపరం. బ్రహ్మగారు కూడా అడిగారు. పరమేశ్వరుడు బ్రహ్మ అడిగిన తరువాత కృతో దుర్వాససా పశ్చాద్భవత తు తతఃపరం. మూడో వాళ్ళు ఎవరు అంటే దుర్వాస మహర్షి. దుర్వాస మహర్షి కూడా ఇదే ప్రశ్న అడిగారు. ఆ తర్వాత అడిగింది నువ్వే నాయనా అని చెబుతూ భవద్భిః సర్వభూతానాం గురుభూతైః మహాత్మభిః మమోపదేశో లోకేషు ప్రథితోస్తు వరో మమ.
ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీ ద్వారా ప్రపంచంలో ప్రచారం అయిపోతాయి, అందరికీ తెలుస్తుంది, అందరూ ముక్తులవుతారు, ఇందులో సందేహం లేదు అని ఆ పరమాత్మ చెప్పటం ప్రారంభించాడు. ఏర్చంతి పరాం శక్తిం విధినా విధినా పివ నతే సంసారిణో నూనం ముక్త ఏవ న సంశయ. ఎవరైతే భక్తి శ్రద్ధలతో పరాశక్తిని, అమ్మవారిని, ఆదిశక్తిని పూజిస్తారో వాళ్ళు శ్రద్ధగా చేసినా తెలియక చేసినా ఆ పూజా ప్రభావం వల్ల వాళ్ళు ముక్తిని పొందుతారు. శివోవాయాం సమారాధ్య ధ్యాన యోగ బలేన చ ఈశ్వర సర్వసిద్ధానామర్ధనారీశ్వరో భవతు. పరమేశ్వరుడు కూడా ఆ పరాశక్తిని ఆరాధన చేసి ఐశ్వర్యాన్ని పొందాడు, యోగశక్తిని సంపాదించుకున్నాడు. ఆ తరువాత అర్ధనారీశ్వరుడు అనే బిరుదుని కూడా పొందాడు పరమేశ్వరుడు. అన్యేబ్జ ప్రముఖా దేవా సిద్ధా తధ్యాన వైభవాత్ తస్మాదశేషలోకానాం త్రిపురారాధనం వినా. ఈ విధంగా ఎంతోమంది దేవతలు, సిద్ధులు వీళ్ళందరూ కూడా ఆ పరాశక్తిని ఆరాధన చేసి ఎన్నో రకములైనటువంటి శక్తులను పొందారు, ప్రయోజనాన్ని పొందారు అని హయగ్రీవ స్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువు చెప్పి, హయగ్రీవ మహర్షి అని ఉన్నారు, ఆయన నా స్వరూపమే, ఇకపై నీకు హయగ్రీవ మహర్షి ఆ అమ్మవారి యొక్క దివ్య తత్వాన్నంతా వర్ణించి చెబుతారు అని శ్రీ మహావిష్ణువు అంతర్ధానం అయిపోయాడు. అక్కడ హయగ్రీవ మహర్షి కనిపిస్తున్నారు. ఆ హయగ్రీవ మహర్షి సాక్షాత్తు విష్ణు స్వరూపమే. ఆ హయగ్రీవుల వారే ఇప్పుడు అగస్త్య మహర్షికి తదుపరి వృత్తాంతాన్నంతా వర్ణించి చెబుతూ ఉన్నారు. హయగ్రీవ ఉవాచ అనాధిరఖిలాధారా సత్కర్మ రూపిణి ధ్యానైక దృశ్యా ధ్యానాంగీ విద్యాంగీ హృదయా సదా. సమస్తమైన ఈ జగత్తుకి ఆధారభూత అయినటువంటిది, ధ్యానము చేతనే తెలుసుకోదగినటువంటిది, సమస్త విద్యలకు ఆధారభూత అయినటువంటిది ఆ తల్లి పరాశక్తి. ఆమెను గురించి చెబుతాను విను అంటే అప్పుడు అగస్త్యుల వారు ఇలా ప్రశ్నిస్తున్నారు. కథం వై సర్వభూతేషో వసీమన్మథ శాసన. అదేమిటండి, పరమేశ్వరుడంతటి వాడు కూడా ఆ తల్లి అనుగ్రహాన్ని పొందాడు, వసుడయ్యాడని చెబుతున్నారు కదా, అది ఎలా సాధ్యమయ్యింది, ఆ వివరాలన్నీ చెప్పండి అని అగస్త్య మహర్షి కోరితే అప్పుడు హయగ్రీవుల వారు దివ్యమైన వృత్తాంతాన్ని తెలియజేస్తున్నారు. హయగ్రీవ ఉవాచ పురామర పురాధీశో విజయశ్రీ సమృద్ధిమాన్. దేవేంద్రుడు ముల్లోకాల్ని పరిపాలిస్తున్నటువంటి సమయం అది. బలి చక్రవర్తి రాజ్యాన్ని పొందక ముందు ఆయన ముల్లోకాల్ని పరిపాలిస్తూ బాగా అహంకారాన్ని పొందాడు. ఈ లోకాలన్నీ నా చేతిలోనే ఉన్నాయి, శ్రీ మహావిష్ణువు మా వైపే ఉన్నాడు, ఇక నాకు ఎదురు లేదు అని అహంకారాన్ని పొందాడు. ఆత్మవిశ్వాసం వేరు, అహంకారం వేరు. అహంకారం అని ఎప్పుడు నిర్ధారణ చేయొచ్చంటే గౌరవింపదగిన పెద్దలను ఎప్పుడైతే తృణీకరించడం ప్రారంభమవుతుందో అప్పుడే అహంకారం మొదలైనట్టు మనం తెలుసుకోవాలి. ఎన్ని శక్తులున్నా, ఐశ్వర్యం ఉన్నా, అధికారం ఉన్నా గురుతుల్యులను, మహర్షులను, పెద్దలను చూచిన వెంటనే నమస్కారం చేసి వినయంగా ఉండాల్సింది పోయి నేను ఐశ్వర్యం కలిగిన వాణ్ణి నువ్వెంత అని గౌరవింపదగిన వాళ్ళని ఎప్పుడైతే మనం తోలనాడతామో ఐశ్వర్య మదంతో, అహంకారంతో, ఆనాటి నుంచే మనకు పతనం అనేది ప్రారంభమవుతుందని చెప్పడానికి ఈ వృత్తాంతమే నిదర్శనం. తం ప్రమత్తం విదిత్వాథ భవానీ పతిరవ్యయ. ఈ దేవేంద్రునిలో నేను త్రిలోకాధిపతిని అనే అహంకారం బాగా పెరిగిపోయిందని పరమేశ్వరునికి అర్థమైంది. వెంటనే ఆ పరమేశ్వరుని అహంకారాన్ని దింపడానికి దుర్వాస మహర్షిని పంపించాడు. దుర్వాస మహర్షి అంటే సాక్షాత్తు ఈశ్వరుని యొక్క అంశయే. దుర్వాససమథాహూయ ప్రజిఘాయ తదంతికం ఖండాజినధరో దండి ధూరిధూసర విగ్రహ. ఆ దుర్వాస మహర్షిని పిలిచి దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళు, అతని సంగతి ఏమిటో చూడని దుర్వాస మహర్షిని పంపిస్తే ఆయన ఎలా ఉన్నాడు, ఎప్పుడు ఎలా ఉంటాడో చెప్పలేం. ఆయన చేసేదంతా లోక కళ్యాణమే కానీ చూడంగానే ఒక పిచ్చివాని వలె, ఉన్మత్తుని వలె కనిపిస్తూ ఉంటాడు. ఆ మహర్షి లీలలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. జీర్ణమైపోయిన వస్త్రాలు ధరించి ఉన్నాడు, జడలంతా కూడా కపిల వర్ణంలో ఉన్నాయి, సంస్కారం ఏమీ లేదు. అలాగా
ఆ ఉన్మత్త రూపంలో ఉన్నటువంటి ఆ దుర్వాస మహర్షి లీలగా ఆ ఇంద్రుని అహంకారాన్ని పోగొట్టడం కోసం పరమేశ్వరుని ఆజ్ఞ చేత బయలుదేరి వెడుతున్నారు. ఏతస్మిన్నంతరే కాలే కాచిద్విద్యాధరాంగన యదృచ్ఛయాగతా తస్య పురః చారుతరాకృతి. ఈ దుర్వాస మహర్షి వెడుతూ ఉన్నటువంటి మార్గంలో ఒక విద్యాధర కన్య స్త్రీ కనిపించింది. విద్యాధరులంటే దేవతల్లో ఒక భాగం. ఆ విద్యాధరులు అనబడేటువంటి వాళ్ళల్లో ఒక స్త్రీ అక్కడ కనిపించింది. ఆమె ఎంతో కాలంగా తపస్సు చేసి పరాశక్తి అమ్మవారిని ధ్యానం చేసింది. చిరకాలేన తపసా తోషయిత్వా పరాంబికాం, ఆ అంబికను ఆరాధన చేసి ఆమె అనుగ్రహం వల్ల దివ్యమైనటువంటి ఒక పుష్పమాలను సముపార్జించింది ఆమె. తాన్ దృష్ట్వా ముగశావాక్షీం ఉవాచ మునిపుంగవ. ఈ దుర్వాసుడు వెడుతూ ఆమెను చూచాడు, విద్యాధర స్త్రీని. ఎవరు నువ్వు, ఎక్కడ కనిపించావు నువ్వు, నీ చేతిలో ఏమిటదా పుష్పమాల, అది నాకు ఇచ్చేయి అన్నాడు. అంతటి మహర్షి కోరితే తాను ధ్యానం చేసి అమ్మవారి అనుగ్రహం వల్ల సంపాదించుకున్నటువంటి ఆ పుష్పమాలను వినయంగా ఆమె దుర్వాస మహర్షికి ఇచ్చేసింది. అది కూడా ఒక నాటకమే. ఆ పుష్పమాల ఇచ్చేసింది. జరగబోయే కార్యానికి ఇది నాంది. ఆ పుష్పమాల తీసుకున్నాడు, నమస్కరించింది ఆమె. ఈ మహర్షితో మనకేమిటి, ఇంత గొప్పవాడు అడిగాడు, ఇచ్చి తప్పుకుంటే పోతుంది అనుకుంది ఆమె. వెంటనే ప్రణమ్యస మహాత్మానం ఉవాచ చ వినయాన్విత. ఆమె వినయంగా చెప్పింది, మహర్షి నేను ఎంతో కాలం తపస్సు చేసి అమ్మవారి అనుగ్రహం వల్ల ఈ పుష్పమాల సముపార్జించాను, ఇదంతో మహిమ కలిగినటువంటిది, మీకు అందిస్తున్నానంటే నేను కృతార్థురాలు అయ్యాను. పూజ యొక్క ఫలితం ఎప్పుడు అంటే ఆ వరాన్ని మనం సవ్యమైన దిశలో ఉపయోగించుకున్నప్పుడే. అమ్మవారు ఇచ్చినటువంటి మాలను ఆమె ఏం చేసింది, తన పూజా మందిరంలో పెట్టుకోలే. అచంచలమైన తపస్సుతో గొప్పవాడైనటువంటి ఆ దుర్వాస మహర్షికి ఇచ్చేసింది అడగంగానే. దానివల్ల ఆమె పుణ్యము ఎన్నో రెట్లు పెరిగిపోయింది ఆ దానం వల్ల. ఆ రకంగా బ్రహ్మాదీనామలభ్యం యత్ తల్లబ్ధం భాగ్యతో మయ భక్తిరస్తు పదాంభోజే దేవ్యాస్తవ సముజ్వల. వెంటనే దుర్వాస మహర్షి ఆశీర్వదించారు. ఆ పుష్పమాలను తీసుకున్నారు. నీకు ఇలాగే నీ భక్తి అమ్మవారి మీద అచంచలంగా స్థిరంగా ఎంతో కాలం నిలిచి ఉండాలి అని ప్రేషయిత్వా సతాంభూయ యయౌ విద్యాధరాధ్వన. ఈ రకంగా పుష్పమాలికను ఆ మహర్షికి అందజేసి అక్కడి నుంచి ఆ విద్యాధర స్త్రీ బయలుదేరి వెళ్ళిపోయింది. ఆ పుష్పమాల తీసుకుని దుర్వాస మహర్షి స్వేచ్ఛగా విహరిస్తున్నాడు. ఆయన ఎలా వస్తున్నాడు, నవ్వుతూ తుళ్ళుతూ ఆనందంగా వస్తున్నాడు. ఆయన్ని చూస్తే ఈయన అంత గొప్ప మహర్షి, ఏమిటి ఇలా ఉన్నాడు అనిపించేటట్లుగా కనిపిస్తాడు. అది ఆయన మాయ. ఆ తరువాత ఏం జరిగిందో మనం రేపటి ప్రవచనంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. ఇప్పుడు చక్కని స్తోత్రాన్ని, శ్రీకృష్ణ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకుందాం. అథ శ్రీ అనంత ప్రోక్త శ్రీకృష్ణ అష్టోత్తర శతనామ స్తోత్రం వనమాలి పీతవాసాః పారిజాత అపహారకః గోవర్ధన అచలోద్ధర్త గోపాలః సర్వపాలకః అజః నిరంజనః కామజనకః కంజలోచనః మధుః మధురానాథః ద్వారకానాథకః బలి బృందావనాంత సంచారీ తులసీ దామభూషణః స్యమంతకమణేః హర్త నరనారాయణాత్మకః కుబ్జా కృష్ణాంబరధరః మాయీ పరమపూరుషః ముష్టికాసుర
ముష్టికాసుర చాణూర చాణూర మల్లయుద్ధ మల్లయుద్ధ విశారదః విశారదః సంసారవైరీ సంసారవైరీ కంసారీ కంసారీ మురారిః మురారిః నరకాంతకః నరకాంతకః అనాది అనాది బ్రహ్మచారీ చ బ్రహ్మచారీ చ కృష్ణావ్యసన కృష్ణావ్యసన కర్షకః కర్షకః శిశుపాల శిశుపాల శిరచ్ఛేత్త శిరచ్ఛేత్ర దుర్యోధన దుర్యోధన కులాంతకృత్ కులాంతకృత్ విదుర విదుర అక్రూర వరదః అక్రూర వరదః విశ్వరూప విశ్వరూప ప్రదర్శకః ప్రదర్శకః సత్యవాక్ సత్యవాక్ సత్యసంకల్పః సత్యసంకల్పః సత్యభామారతః సత్యభామారతః జయీ జయీ సుభద్రాపూర్వజః సుభద్రాపూర్వజః విష్ణుః విష్ణుః భీష్మముక్తిప్రదాయకః భీష్మముక్తిప్రదాయకః జగద్గురుః జగద్గురుః జగన్నాథః జగన్నాథః వేణువాద్య వేణువాద్య విశారదః విశారదః వృషభాసుర వృషభాసుర విధ్వంసీ విధ్వంసే బకారిః బకారిః బాణబాహకృత్ బాణబాహుకృత్ యుధిష్ఠిర యుధిష్ఠిర ప్రతిష్ఠాత ప్రతిష్ఠాత బర్హిబర్హావతంసకః బర్హిబర్హావసంసకః పార్థసారథిః పార్థసారథిః అవ్యక్తః అవ్యక్తః గీతామృత గీతామృత మహోదధిః మహోదధిః కాళీయ కాళీయ ఫణిమాణిక్య ఫణిమాణిక్య రంజితశ్రీ రంజితశ్రీ పదాంబుజః పదాంబుజః దామోదరః దామోదరః యజ్ఞభోక్త యజ్ఞభోక్త దానవేంద్ర వినాశనః దానవేంద్ర విశాననః నారాయణః నారాయణః పరం బ్రహ్మ పరం బ్రహ్మ పన్నగాశన పన్నగాసన వాహనః వాహనః జలక్రీడా జలక్రీడా సమాసక్త సమాసక్త గోపీ వస్త్రాపహారకః గోపీ వస్త్రాపహారకః సాక్షాత్తు ఆదిశేషుడు అనుగ్రహించినటువంటి శ్రీకృష్ణ అష్టోత్తర శతనామ స్తోత్రంలో కొన్ని శ్లోకాలు మనం పారాయణ చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.